నా వందనము, వందనము నీకే నా వందనము. వర్ణన కందని నీకే నా వందనము, వర్ణన కందని నీకే నా వందనము. వందనము నీకే నా వందనము, వందనము నీకే నా వందనము. నీ ప్రేమ నేనేల మరతూ, నీ ప్రేమ వర్ణింతునా, నీ ప్రేమ నేనేల మరతూ, నీ ప్రేమ వర్ణింతునా. దానిలో తునే గ్రహించి నీ ప్రాణ త్యాగమునే తలంచి, దానిలో తునే గ్రహించి నీ ప్రాణ త్యాగమునే తలంచి. వందనము నీకే నా వందనము, వందనము నీకే నా వందనము. సర్వకృపానిధి నీవే, సర్వాధిపతియును నీవే, సర్వకృపానిధి నీవే, సర్వాధిపతియును నీవే. సంఘానికి శిరస్సు నీవే, నా సంగీత సాహిత్యము నీవే. సంఘానికే శిరస్సు నీవే, నా సంగీత సాహిత్యము నీవే. వందనము నీకే నా వందనము, వందనము నీకే నా వందనము. మృతి వచ్చెనే ఒకని నుండి, కృప వచ్చెనే నీలో నుండి. మృతి వచ్చెనే ఒకని నుండి, కృప వచ్చెనే నీలో నుండి. కృషి లేకని కృప రక్షించెను, కృషి లేకని కృప రక్షించెను. కృతజ్ఞతార్పణలర్పింతును, కృతజ్ఞతార్పణలర్పింతును. వందనము నీకే నా వందనము, వందనము నీకే నా వందనము. వర్ణన కందని నీకే నా వందనము, వర్ణన కందని నీకే నా వందనము. వందనము నీకే నా వందనము, వందనము నీకే నా వందనము. వర్ణన కందని నీకే నా వందనము, వర్ణన కందని నీకే నా వందనము. వందనము నీకే నా వందనము, వందనము నీకే నా వందనము. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఈ కోరహు కుమారులు రచించినటువంటి ధ్యానము అది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందట. అది ఎలా అంటే దానికి ఎంత దాహం అయితే ఉంటుందో నీటి కొరకు, నీ కొరకు కూడా నా ప్రాణము ఆశపడుతుంది అలానే అని ఈ భక్తుడు చెప్తా ఉన్నాడు. కోరహు కుమారులు దేవుని యొక్క సేవకునికి విరోధంగా వాళ్ళ తండ్రి దాతాను, అబీరాము, కోరహు వారు దేవునికి సన్నిధికి విరోధంగా మాట్లాడినప్పుడు
మాట్లాడారంతే దేవుని సంధికి విరోధంగా దైవజనుడైనటువంటి మోషే గారితో. దేవుడు విన్నాడు, నా సేవకుడైన మోషేతో మీరు అలా మాట్లాడతారా అని చెప్పి దేవుడు వారిని నెర విడిచి భూమి మిరింగివేసింది. కోరహు, దాతోను, అభిరాములు. నీవు ఒక్కడే పరిశుద్ధుడువా, మేము పరిశుద్ధులం కాదా? దేవుడు మా మధ్యలోకి వస్తున్నాడు కనుక మేమందరూ పరిశుద్ధులమే అన్నారు. దేవుడు మన మధ్యలోకి వస్తున్నాడు కనుక మేమందరూ కూడా పరిశుద్ధులం అయిపోయాం, నువ్వు ఒక్కడేనంటే పరిశుద్ధుడు అనగానే ఆ మాట వినగానే మోషే గారు సాగిలపడ్డారట. అయ్యో వీళ్ళంటి ఇలా మాట్లాడుతున్నారు ప్రభా అని చెప్పి. మోషే గారు అన్నారు, తనవాడెవడో తన పరిశుద్ధుడు ఎవడో దేవుడు రేపు చెప్తాడు, మీరందరూ కూడా రేపు రండి, మీ కర్రలు చేత పట్టుకొని రండి అని చెప్పాడు. అయితే మోషే అహరోను కర్రలు చేత పట్టుకొని 12 మంది గోత్రకర్తలు, ఇతను పోగు చేసిన జనం, వీళ్ళంతా కర్రలు తీసుకుని వెళ్ళినప్పుడు అహరోను కర్ర మాత్రమే ఆ యొక్క గుడారంలో పెట్టినప్పుడు, ప్రత్యక్షపు గుడారంలో పెట్టినప్పుడు అహరోను కర్ర మాత్రమే చిగురించింది, ఇంకేమీ చిగురించలేదు. కర్ర చిగురించింది తెల్లవారుసరికి. హలేలి 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 హలేలి. అప్పుడు మోషే అహరోను దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, మీరు అలా అన్నారు కదా దేవుని సన్నిధిలో అని చెప్పి అన్నప్పుడు దేవుడు అన్నాడు, వారు మీరందరూ పక్క తప్పుకోండి, కోరహు, దాతోను, అభిరాముల గృహాల చుట్టూ మీరందరూ పక్కకు వెళ్ళండి, నేను వాళ్ళని నాశనం చేస్తాను అని చెప్పాడు. అలా నాశనం చేసినప్పుడు అట కోరహు కుమారులు దేవుని సన్నిధిలో వారు ఒక పరుగును వెళ్ళి ఆయన సన్నిధిలో సాగిలిపడి ప్రార్థన చేసుకున్నారట. ఆయన ప్రత్యక్ష గుడారం దగ్గర, అయ్యా మమ్మల్ని క్షమించు, మేము ఆ పాపంలో పాలు పొందుకోలేదు, మేము నీ బిడ్డలమే నాయనా అని ప్రార్థన చేసుకున్నారట. మా తండ్రితో పాటు మాకు ఆ పాపం శాపం తగలనివద్దు తండ్రి అని. కోరహు కుమారులు దేవుని సన్నిధిలో ఆ నిబంధన మందసం దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వారిని క్షమించి రక్షించాడు. చిన్నపిల్లలు కాబట్టి వారికి ఏమి తెలియదు కాబట్టి దేవుడు అన్నీ చూస్తూ ఉండేవాడు కాబట్టి ఆ పిల్లల్ని రక్షించాడట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాళ్ళ కోరహు వారి సంతానాన్ని, వారి కోరహు, దాతాను, అభిరాముల సంతానం అంతా కూడా వారందరూ కూడా భూమి నెరవిడిచి ప్రాణం ఉండగానే పాతాళంలో కూలిపోయారు. అలానే అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ వారికి వారున్న సంపద అంతా కూడా, పశువులైనా ఏమున్నా సరే వారికి అన్నీ కూడా శపించబడినవి. ఎందుకంటే దైవజనుడు అయిన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు వీరు. నీ ఒక్కడే పరిశుద్ధుడువా, మేము పరిశుద్ధులం కాదా, దేవుడు మా మధ్యలో వస్తున్నాడు కనుక మేమందరం పరిశుద్ధులం అయిపోయాం అన్నారు. అందరం పరిశుద్ధులమే. మోషేతో వ్యతిరేక వాదించారు. సంఖ్యాకాండ 16వ అధ్యాయంలో మోషేతో వీళ్ళంతా వాదించారు. దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి కోపం వచ్చి వారి గృహాల చుట్టూ మీరంతా లేవండి, అక్కడ వారి గృహాల చుట్టూ ఎవ్వరు ఉండకూడదు, ఎందుకంటే నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకుడితో వాళ్ళు వాదిస్తున్నారు అని చెప్పి దేవుడు కోపగించుకున్నాడు. కన్నెర్ర చేశాడు దేవుడు. కోపగించుకొని కన్నెర్ర చేస్తే దేవుడికి మనిషికి తేడా ఉంది కదండి. దేవుడే, మనిషి అంతే. దేవుడి కోపం వచ్చింది. ఆ యొక్క దాతాను, అభిరాము, కోరహు వారందరి కుటుంబాల చుట్టూ ఉన్న ప్రజలందరినీ కూడా పక్కకి వెళ్ళిపోమని, వారి కుటుంబాల చుట్టూ ఎవరు ఉండకూడదని చెప్పి దేవుడు సెలవిచ్చినట్లుగా అందరూ ఖాళీ చేసి వారి కుటుంబాల చుట్టూ ఎవరు ఉండకుండా వెళ్ళిపోయారు పక్కకి. అయితే దేవుని కోపం వచ్చింది. భూమి నెర విడిచి వారిని ప్రాణం ఉండగానే ప్రాణంతోనే మిరింగివేసింది. పాతాళంలో ప్రాణం ఉండగానే కూలిపోయారట. అయితే 16వ అధ్యాయం సంఖ్యాకాండంలో వీరన్నారు, అతడు కోరహుతో వాని సమాజంతోనూ యెహోవా ఏమన్నారంటే, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వాని సన్నిధిని రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగు చేయడి, కోరహు అతని సమస్త సమూహమైన మీరును ధూపాత్రలను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేడి. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్న వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకు ఇంకా పని లేదు అని చెప్పి ఆ యొక్క మరియు మోషే కోరహుతో ఇట్లా అన్నాడు, లేవి కుమారులారా,
వినుడి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకుంటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలు సమాజములో నుండి మిమ్మును పరచుటయు మీకు అల్పంగా కనబడుచున్నదా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ కూడా ఏర్పరచుకున్నాడు కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. తరువాత మోషే అన్నాడు, గోత్రపు కర్తవులందరూ కూడా అయితే మీరు యాజకత్వం కూడా కోరుకుంటున్నారు కదా. ఇందు నిమిత్తము నీవు నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. ఇందు నిమిత్తం ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. మందిరం శుభ్రపరచడానికి, సాపలు ఎత్తటానికి, ఇంకా తుడవటానికి, కడగటానికి అన్నీ కూడా ముఖ్యమైన వాళ్ళకి అందించడానికి, అహరోనికి మోషేకి అందించడానికి ఇవన్నీ విధాలు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కదా. యాజకత్వం కూడా మీరు కోరుకుంటున్నారు. 10వ వచనంలో ఉంది, ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ ఏర్పరచుకున్నాడు కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. యాజకత్వం కూడా కోరుకుంటున్నారు మీరు. ఇందు నిమిత్తము నీవు నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగి ఉన్నారు. ఎందు నిమిత్తమట? దేవుడు మీకు ఏ పని అప్పగించాడో ఆ పని మీరు చేయాలి. కానీ యాజకత్వం కోరుకుంటున్నారు, యాజకత్వం కూడా అడుగుతున్నారు మీరు దేవుని దగ్గర. అది చిన్న విషయం అనుకుంటున్నారు యాజకత్వం అంటే. 2వ వచనంలో చదివితే, ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధంగా పోగుపడ్డారట. మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకుంటున్నారు అన్నారు. ఎర్ర సముద్రం దగ్గర వీళ్ళకి ఏం మాటలు రాలేదు. అనేక అద్భుతాలు చేసి అరణ్యంలో యొక్క ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గర 10 అద్భుతాలు చేసి ఆ యొక్క ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొక్క దేవీ దేవతలందరినీ కూడా యేసుక్రీస్తు నామములో వారంతా ఒట్టివారని నిరూపించి వారి నుండి ఈ యొక్క ప్రజలందరినీ కూడా విడిపించుకొని వచ్చాడు మోషే. దేవుడు సహాయం చేశాడు. దేవుడు సెలవిచ్చినట్లుగా తను వెళ్ళిన పని దేవుని చిత్తానుసారంగా దేవుడే జరిగించాడు. ఆయన మాత్రం నిలబడ్డాడు అంతే. అయితే ఆ 10 తెగుళ్ళతో ఆ యొక్క దేవీ దేవతలందరూ కూడా బుద్ధి చెప్పి తన పిల్లల్ని, కష్టంలో ఉన్న వారిని దేవుడు విడిపించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఎవరైతే కష్టంలో ఉంటారో, ఎవరైతే మొరపెడతారో వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించినట్లయితే వారి దగ్గరికి ప్రభు వచ్చి త్వరగా వారిని ఆ కష్టం నుండి, శోధన నుండి, ఆ యొక్క అపవాది కాడి నుండి, ఆ యొక్క కీడు నుండి అన్ని విధాలుగా దేవుడు విడిపించేవాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలా విడిపించుకొచ్చినటువంటి ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర మాట్లాడలేదు, ఏమీ మాట్లాడలేకుండా ఇప్పుడేమో లేవి మునుమడును, కహతుకు మనుమడును, ఇషారు కుమారుడు కోరహు, రుబేనేల్లో ఏలియాబు కుమారుడైన దాతాను, అభిరాములను, పెలెహు కుమారుడైన ఓనును ఆలోచించుకున్నారట. ఇశ్రాయేల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో కూడా మోషేకి వ్యతిరేకంగా లేచి నిలబడ్డారు. అహరోనుకు మోషేకి విరోధంగా, దైవజనులకు విరోధంగా పోగుపడ్డారట. మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజం వలన ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మీరెందుకు హెచ్చించుకుంటున్నారు? ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు పరిశుద్ధులే, ఎందుకంటే దేవుడు మా మధ్యలో వస్తున్నాడు. యెహోవా పరిశుద్ధుడు, ప్రతివాడు పరిశుద్ధుడే, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, దేవుడే వారి మధ్యలో ఉన్నాడు. యెహోవా సంఘం మీద, దేవుని యొక్క సంఘం మీద మీరేలా హెచ్చించుకుంటున్నారు అని అన్నారు. అంటే మోషే అన్నాడు, ఆ మాట విని సాగిలిపడాట దైవజనుడు. అటు తర్వాత అతడు కోరహతోని వాని సమాజంతో ఇట్లన్నాడు, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు దేవుడు చెప్తాడు అని వాడిని తన సన్నిధికి రాణిస్తాడు. ఆయన తాను ఏర్పరచుకున్న వాడిని తన వద్దకు చేర్చుకుంటాడు దేవుడు అని ఇలాగ చేయండి మీరందరూ కూడా. కోరాహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తలు తీసుకొని వాటిలో అగ్నించి రేపు యెహోవా సన్నిధికి వాటి మీద ధూపద్రవ్యం వేయండి తీసుకొచ్చి. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకుంటాడో వాడే పరిశుద్ధుడు. లేవీయులారా మీతో నాకు పని లేదు. మరియు మోషే కోరహతో ఇట్లా అన్నాడు, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకుంటేయో మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలీల సమాజములో నుండి మేము వేరుపరచుట మీకు అల్పముగా కనబడుతుందా? అయినను ఆయన
నిన్నును నీతో లేవీలని నీ గోత్రవారు అందరినీ ఏర్పరచుకున్నాడు కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుకుంటున్నారు. ఇందు నిమిత్తం నీవు నీ సమస్త సమాజమును యెహోవాకు విరుద్ధంగా పోగై ఉన్నారు. ఇందు నిమిత్తమే, ఎందునిమిత్తం నువ్వు యాజకత్వం కూడా కోరుకుంటున్నావు. నువ్వు లేవీడు అని నీకు దేవుడు ఆ పని మోషేకి అందించడం, దైవజనుడు అయినటువంటి అహరోనికి అందించడం, ఆ పని చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయినా సరే మీరు ఇప్పుడు యాజకత్వం కూడా కోరుకుంటున్నారు, సేవ చేయడానికి కూడా, వాక్యం చెప్పడానికి కూడా కోరుకుంటున్నారు మీరు. అయితే ఇందు నిమిత్తమే దేవుడు మీరు కోరుకుంటున్నారు కనుక ఇందు నిమిత్తమే దేవునికి విరుద్ధంగా పోగన్నారు. ఇందు నిమిత్తమే నీవును నీ సమాజమును యెహోవాకు విరోధంగా పోగి ఉన్నారు అని చెప్పి 11వ వచనంలో మాట్లాడుతున్నాడు మోషే. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సనగనేలా అన్నాడు మోషే. అప్పుడు మోషే ఏలియాబులు కుమారుడైన దాతాను అబీరాములు పిలువనంపించాడు. అయితే వారు అన్నారు, మేమేమి రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారా మీరు? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనే మమ్మల్ని తీసుకొచ్చేటకు చాలన్నట్టు మా మీద ప్రభుత్వం చేయటకు మీకు అధికారం కావాలా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలో మమ్మల్ని ఇంక తీసుకెళ్ళలేదు, పొలములు ద్రాక్ష తోటలు శ్వాసముగా మాకు ఇవ్వలేదు, ఈ మనుషుల కన్నుల్ని ఏం ఓడదీసేస్తావా? మేము రాం అన్నారు. అంతే. అందుకు మోషే అన్నాడు, మిక్కిలి కోపగించాడు. దేవుడితో అన్నాడు, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనా నేను వారి వద్ద తీసుకోలేదు బలి అర్పించడానికి, నేను తీసుకొని లేదు, వారిలో ఎవరికి నేను హాని ఏమీ చేయలేదు దేవా అని మనవి చేశాడట మోషే. అయితే మోషే అప్పుడు కోరహుతో, నీవును నీ సర్వసమాజం అనగా నీవును వారును అహరోను రేపు యెహోవా సన్నిధిని నిలవాలొచ్చి, మీరంతా కూడా దేవుని సన్నిధిలో నిలబడాలొచ్చి, మీలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని రండి, వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 మంది ధూపార్తులను తీసుకొచ్చారు యెహోవా సన్నిధిగా తేవాలని. ఆ నీవును అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలని చెప్పాడు. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకుని వచ్చి వాటిలో కొన్ని అగ్ని ఉంచారు, వాటి మీద ధూపద్రవ్యాలు వేశారు. వారు మోషే అహరోనులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచారు. వేసినప్పుడు వారందరూ కూడా ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర నిలబడ్డారు. కోరహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున వద్దకు సర్వ సమాజమును వారికి విరోధంగా పోగు చేశాడు. సర్వ సమాజాన్ని దైవజనులైనటువంటి మోషే అహరోనులకు విరోధంగా పోగు చేశాడు కోరహు. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి పొండి, దేవుడు అన్నాడు, మీరు ఈ సమాజం నుండి అవతలికి వెళ్ళి, క్షణంలో నేను వారిని కాల్చివేస్తాను అని మోషే అహరోనులతో అన్నాడు. మోషే అహరోనుల దైవజనులని దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు సేవకి. మీరు ఈ సమాజం నుండి అవతలికి వెళ్ళండి, నేను వాళ్ళని క్షణంలో కాల్చేస్తాను. సాగిలిపడి సమస్త శరీరాత్మలకు దేవుడు నీవే కదా దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీ కోపం మండుపడునా, నీవు కోప్పడతావా అని వేడుకున్నారట. ఈ ఒక్కడు పాపం చేశాడయ్యా, అందువల్ల ఈ సమస్త సమాజం మీద నీవు కోప్పడుదువా అని మోషే అహరోనుల దైవజనులు ఇద్దరు కూడా వేడుకున్నారు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను వాళ్ళ మాటలన్నీ విన్నాను, మోషే అహరోను మీరిద్దరు కూడా పక్కకి వెళ్ళండి, నేను వారిని క్షణంలో బూడిద చేసేస్తాను అన్నాడు దేవుడు. అప్పుడు మోషే అహరోనులు కూడా ఇద్దరు కూడా సాగిలిపడి, ప్రభువా నువ్వు సమస్త శరీరాత్మలకు దేవుడు కదా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నువ్వు కోప్పడతావా ప్రభువా అని వేడుకోగానే అప్పుడు యెహోవా అన్నాడు మోషేతో, ఇలాగ సెలవిచ్చును, కోరహు దాతాను అబీరాముల యొక్క నివాస స్థలము చుట్టూ నుండి మీరు తొలగిపోడని జనసమూహముతో చెప్పు అని చెప్పాడు దేవుడు. కోరహు దాతాను అబీరాములు కదా మీకు విరోధంగా నిలబడ్డారు మోషే అహరోనుల దైవజనులకి. వారు ముగ్గురు యొక్క నివాస స్థలాల చుట్టూ ఉన్నవారందరూ కూడా పక్కకు తొలగిపోమని చెప్పు నువ్వు అని చెప్పగానే అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు మోషేతో వెళ్ళారు. అతడు, ఈ దుష్టుల గుడారం మధ్య నుండి తొలగిపోడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండినట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడని ఆ సమాజంతో అనెను. మీరు ఈ దుష్టుల గుడారంలో దగ్గర నుండి తొలగిపోండి, వారి పాపములంట్లో మీరు పాలు పొందుకోవద్దు, పాలు పొందుకొని నశించిపోకూడదు. మీరు వారు ముగ్గురే పాపం చేశారు, వారు ముగ్గురు కుటుంబాలు పక్కల నుండి మీరు వెళ్ళిపోవాలి, చుట్టుపక్కల పాలు వారు నశించకుండా ఉన్నట్లు వారికి కలిగినదేది కూడా ముట్టుకోకూడదు మీరు అని ఆ సమాజంతో అన్నారట. కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాస స్థలము
నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోయారట, వెళ్ళిపోయారట అటువైపు. దాతాను అభిరాములను, వారి భార్యలను, వారి కుటుంబములను, కుమారులను, వారి పసి పిల్లలను తమ గుడారముల ద్వారమున నిలబడారట. చూడండి, ముఖ్యమైనటువంటి మూల వ్యక్తి పాపం చేస్తే, ప్రధానమైనటువంటి వ్యక్తి పాపం చేస్తే వారి యొక్క భార్యలు, పిల్లలు, పసిపిల్లలు, మనవలు, మనరాండ్రు అందరూ కూడా, చిన్నపిల్లలందరూ కూడా, వాళ్ళందరూ కూడా పసిపిల్లలందరూ వచ్చి గుడార ద్వారాల దగ్గర నిలబడ్డారండి. పసిపిల్లలు కూడా 27లో ఉంది పసిపిల్లలు. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకుంటారు. మనుషులందరికీ వచ్చి మరణం వంటి మరణం వీరికి కలగకూడదు. పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగున్నదే వీరికి కలిగిన ఎడలను దేవుడు నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీరందరూ కూడా మీకు తెలియనని. దైవ సేవకుల్ని నిర్లక్ష్య పెట్టారు. అలక్ష్యం చేయడం అంటే నిర్లక్ష్య పెట్టారు వీళ్ళు. కానీ బైబిల్లో రాయబడిన దేవుడు చెప్తా ఉన్నారు, వారు దేవుణ్ణి అలక్ష్యం చేశారు అంటే నిర్లక్ష్య పెట్టారని మీకు తెలుస్తుంది. వీళ్ళు ప్రాణంతోటే భూమి నోరు తెరుస్తుంది, పాతాళంలో వారు కూలిపోతారు. అప్పుడే మీకు దేవుడు నన్ను పంపాడు, నాతో నేను రాలేదు అని మీరంతా కూడా తెలుసుకుంటారు అని చెప్పగానే దాతాను అభిరాము కోరహు కుమారులు, వారి భార్యలు, వారి పసిపిల్లలు తమ గుడారాల ద్వారం దగ్గర నిలబడ్డారు. మోషే ఈ సమస్త కార్యాలను చేయుటకు దేవుడు నన్ను పంపించాడని, అంతటా నేనే వాటిని చేయలేదని దీనివల్ల మీరు తెలుసుకుంటారు అనగానే, మనుషుడికి వచ్చే మరణం అంటే మరణం కాదు, వీళ్ళకి వచ్చేది సమస్త మనుషులకు కలిగేది కాదు, వీరికి కలిగేది మనుషులందరికీ కలిగేటటువంటి మరణం అంటే మరణమే వీరికి కలిగితే దేవుడు నన్ను ఇక్కడికి పంపలేదు కనుక మనుషులందరికీ వచ్చి మరణం అంటే మరణం మీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినది వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మిరింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలియను అని. సరే, దైవజనులను అలక్ష్యం చేస్తే దేవుణ్ణి అలక్ష్యం చేసినట్టని ఇక్కడ రాయబడింది. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత వెంటనే వారి క్రింది నేల నెర విడిచెను. నేల మోషేగిరి మాటలన్నీ చెప్పి ముగించారట. చాలించిన వెంటనే క్రింది నేల, వారి క్రింద నిలబడినటువంటి నేల నెర విడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. ఏం చేసావు చెప్పు. గట్టిగా చెప్పు. ఇంకా శనిగ్రామం చేస్తాం. ఎన్నాళ్ళైంది వచ్చి? ఎన్ని సంవత్సరాలు పట్టున్నావు? ఏంటి? నా పక్కన ఎవరున్నారు? ఎవరు? ఏసీ అన్నారా? ఎవరు? ఏసీ అన్నారా? ఏం పెట్టావు? చెప్పు సైతం చెప్పు గట్టిగా.
వెళ్ళిపోతున్నావా? మంటలు అడ్డమడదు నా అగ్ని అగ్ని మంటలు మంటలు కాదు, అగ్ని అయిపోయినాయి. యేసుప్రభు నమ్ముకుంటే ఏమిస్తారు? వెళ్ళరాజు ఇస్తారా? మరి మీకు యేసుని నమ్ముకోకపోతే ఏంటి? మంటల మడగా వేసిన స్నామలు, దేవుని అగ్ని గిన వేసిన నామలు, దేవుని అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని గిన వేసినాము. దీన్ని కూడా పంపించేస్తారు. దేవుని పరిశుద్ధాత్మ అగ్ని గిన వేసిన తర్వాత అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత ఈ భారం తరగైనట్టు అంత ఒళ్ళంత నొప్పులు ఏదో లోపల ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది. లోపల బరువు అంతా తగ్గిపోయి ఒక కాయ పేపర్ లాగా అయిపోయింది. ఫోన్ రిఫ్రెష్ చేస్తే ఎలా ఉంటుందో అంత తేలిగ్గా చాలా మనిషి ధైర్యం వచ్చింది. భయంగా వచ్చాను. గతంలో ఇక్కడ వచ్చాను కానీ మనం ఏమంటారు ఇప్పుడు తర్వాత దేవుడు బట్టి సన్నిధి స్థానంలో ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది. నాకు బట్టి మనసంతా చాలా హ్యాపీగా ఉంది. ఆరాధన కూడుకుంటున్నాను. స్థలంలో దేవుడు సంస్కరించినట్టు దేవుడు సరిగ్గా మనకి కల్పించాను. సాక్షి దేవుడు స్వస్థపరిచినందుకే దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగుతుందాక అద్భుతమైన మంత్రులు ఆడాడు. ఆయన తప్పకపోతే ఫోన్లో ప్రారంభించుకున్నాడు. దేవుని మహాపురుడు చెప్పింది. తర్వాత ఈ అబ్బాయి తప్పిపోయాడు 4 సంవత్సరాల నుంచి. దేవుని సరికి రాకుండా అమ్మగారి ఇంటికి వస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ దీన్ని రావట్లేదు ఇక్కడ. కానీ ఏసీ తీసుకొచ్చారు. దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగుతుంది. అపాధ శక్తులన్నీ కూడా మాట్లాడి ఏమి చేసుకుని ఎవరిని చెప్పి ఇక్కడ దేవుని సన్నిధికి రాకుండా చేస్తున్నాము అని చెప్పి ఇక్కడికి దేవుని సన్నిధికి రాకుండా చేస్తున్నాము. కానీ దేవుడు గొప్ప డెలివరెన్స్ గొప్ప విడుదల ప్రవహించారు. అందుకే దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగుతుందాక ఆమె ఇక్కడ గొప్ప కార్యాలు చేస్తున్నారని తెలుస్తున్నాడు. కానీ రామచంద్ర చేస్తుంది. ఇక్కడే బాబు పుస్తకం లేదు కానీ ఇక్కడే దేవుడు స్టార్ట్ చేశాడు. దేవుని వల్ల ఎంతో వాడుతున్నాడు. కానీ సాధారణ రాకుండా చేస్తానని చెప్పాడు. కనుక ఇక్కడికి రాకుండా చేసిన ఎవరు? సాతాను. దేవుడు ఎక్కడున్నాడు? అక్కడ సాతాను ఉండదు. ఉండని కూడా సాతాను వాడు దేవుడు దగ్గర. తినలాగా అనేక తప్పిపోయారు. ఎవరు వచ్చినా మేము సంతోషంగా ప్రార్థన చేస్తాం. ఎవరు ఫోన్ చేసినా మేము సంతోషంగా ప్రార్థన చేస్తాం. అనేక మంది అనుకుంటారు తినాలన్నమాట. అమ్మగారు ఏమంటారు భయపడ్డాడు. భయం అంటారు ఎందుకో తెలియదు. అటువంటి మేము భయపడటానికి మేము దేవుని ప్రేమ లేని వారం కాదండి. దేవుని ప్రేమ లేకపోతే ఇక్కడికి వచ్చి మీ అందరి కోసం ఇక్కడ ప్రార్థన చేయము, ఎంత ఖర్చు పెట్టము. దేవుని ప్రేమ కలిగిన వారినే దేవుడు ఆస్వాదిస్తాడు. ఆయన ప్రేమను బట్టి మేము ఇక్కడ అన్ని చేయగలుగుతున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ బిడ్డలాగానే మంది తప్పిపోయిన వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చుదురు గాక. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించుగాక. ఈ బిడ్డను దీవించినట్లుగా యేసుక్రీస్తు నామములో తండ్రి మహిమగంత ప్రభావితుని నామానికి సమస్త మహిమగంత ప్రభావితం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వచ్చినాం తండ్రి. ఆమేన్. స్థిరపరచు